ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యాన భాగము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనము. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించను. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగూ చేయనిడలా వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. రాఘవరెడ్డి చాలా ఆస్తిపరుడు. చాలా ఆస్తి ఉన్నదనే అహంకారం అతనికి ఎంతో ఉన్నది. తన వద్ద పనిచేసే పనివారిని ఎంతో హేళన చేసేవారు. వారికి కష్టమైన పనులు చెప్పి వారంతటా వారే పని మానేసేలా చేసేవాడు. అతని వద్ద వంశీ అని ఒక తెలివైన కుర్రాడు పనికి చేరాడు. ఒకరోజు రాఘవ ఒక ఖాళీ సీసాను వంశీకి ఇచ్చి, దీని నిండా బ్రాందీ కొనుక్కుని రా అన్నాడు. వంశీ, అయ్యా మరి డబ్బులు ఇవ్వండి అన్నాడు. రాఘవరెడ్డి, డబ్బులు ఇస్తే ఏ విధమైన బ్రాందీ కొనుక్కొని రాగలడు, డబ్బు లేకుండా కొనగలిగిన వాడే తెలివైన వాడు అన్నాడు. వంశీ ఏం మాట్లాడకుండా ఆ సీసాను తీసుకువెళ్ళి గంట తర్వాత తిరిగి వచ్చాడు. ఖాళీ బాటలను రాఘవరెడ్డికి అందిస్తూ, అయ్యా ఈ బ్రాందీని పుచ్చుకొని మజా చేయండి అన్నాడు. రాఘవరెడ్డి ఖాళీ బాటల్ వైపు ఒకసారి చూసి, దీనిలో బ్రాందీ ఏమీ లేదు, నేను ఎలా త్రాగగలను, ఏం మజా చేయగలను అన్నాడు. వంశీ, సీసా నిండుగా ఉంటే ఏ విధమైన త్రాగగలడు, ఖాళీ దానితో మజా చేయటే తెలివైన వాడి పని అన్నాడు. ఆ మాట వినగానే రాఘవ గొంతు తడి ఆరిపోయింది. అప్పటి నుండి మరెన్నడూ అతడు తన పనివారిని చులకనగా మాట్లాడలేదు.